హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం తెలంగాణ లిక్కర్ టెండర్ ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. టెండర్ స్టార్ట్ చేసే ముందు మనకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలియాలి. అవి ఏంటి అంటే అప్లికేషన్ ఫీ, ఎన్ని రకాల లైసెన్సులు ఉంటాయి, రిజర్వేషన్ కోటా ఎంత, ఏ క్యాస్ట్కి ఎంత రిజర్వేషన్ ఉంటుంది, సో ఒక షాప్కి మనం సంవత్సరానికి ఎంత ట్యాక్స్ పే చేయాలి, డీడీ ప్రాసెస్ ఏంటి, టెండర్ కోసం ఒక షాప్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, గెజెట్ డాక్యుమెంట్ ఏంటి, ఇవన్నీ విషయాలు మనకు టెండర్ వేసే ముందే తెలియాలి. సో ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ అప్లికేషన్ ఫీ. జివో నెంబర్ 87 2025 2027 ప్రకారం ఈసారి అప్లికేషన్ ఫీ 3 లక్షలు. సో ఈ అమౌంట్ అనేది నాన్ రిఫండబుల్, అంటే మనకు టెండర్ వచ్చినా రాకపోయినా గవర్నమెంట్ 3 లక్షలు అనేది మనకు తిరిగి ఇవ్వదు. సో ఈ లైసెన్స్ రెండు సంవత్సరాల వ్యాలిడిటీ డిసెంబర్ 1 2025 నుండి నవంబర్ 30 2027 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మనకు మెయిన్గా 3 రకాల లైసెన్సులు ఉంటాయి. ఫస్ట్ 2B లైసెన్స్. సో ఈ లైసెన్స్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తారు. ఈ లైసెన్స్ ఉన్నవారు బాటిల్స్ని డైరెక్ట్గా కస్టమర్స్కు అమ్మద్దు. సో నెక్స్ట్ వచ్చేసి A2B. ఈ లైసెన్స్ హోటళ్ళకు, రెస్టారెంట్లకు, బార్లకు ఇస్తారు. సో ఈ లైసెన్స్ ఉన్నవాళ్ళు సీల్ బాటిల్ని ఓపెన్ చేసి కస్టమర్కు సర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చి A4 లైసెన్స్. A4 లైసెన్స్ అంటే ఈ లైసెన్స్ ఉన్నవాళ్ళు సీల్ బాటిల్ మాత్రమే కస్టమర్లకు అమ్ముకోవాలి. సో ఓపెన్ చేసి కస్టమర్లకు సర్వ్ చేయొద్దు. సో మనకు మెయిన్గా 3 రకాలు. సో మన వైన్ షాప్కి వచ్చేసి A4 లైసెన్స్. నెక్స్ట్ రిజర్వేషన్ కోటా. సో A4 షాపులో మెయిన్గా 3 రిజర్వేషన్ కోటా ఉంటుంది. ఒకటి గౌడ్స్, ఎస్సీ, ఎస్టీ. సో తెలంగాణలో మొత్తం 2620 వైన్ షాపులు ఉంటే ఈసారి అందులో 15% గౌడ్స్ కేటాయించారు, ఎస్సీకి 10%, ఎస్టీకి 5%. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ గౌడ్స్కి అలకేట్ చేస్తే ఆ షాప్లో ఓన్లీ గౌడ్స్ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ వేయాలి. సో మిగతా ఏ క్యాస్ట్ వాళ్ళు వేసినా కానీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అలాగే ఎస్సీకి అలకేట్ చేసిన షాపులో ఓన్లీ ఎస్సీ వాళ్ళు మాత్రమే, ఎస్టీకి అలకేట్ చేసిన షాపులో ఎస్టీ వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. సో ఇక 4వ కేటగిరీ వచ్చి ఓపెన్ కేటగిరీ. ఈ రిజర్వేషన్ కాకుండా మిగతా అన్ని షాపులు కూడా ఓపెన్ కేటగిరీ. సో ఇందులో ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ, ఎస్సీ, గౌడ్స్ వాళ్ళు కూడా వచ్చి ఈ ఓపెన్లో మళ్ళీ అప్లై చేయొచ్చు. కానీ అదే ఓపెన్ కేటగిరీ వాళ్ళు మాత్రం ఈ 3 రిజర్వ్ చేసిన ఎస్సీ, ఎస్టీ, గౌడ్స్లో మాత్రం అప్లికేషన్ వేయకూడదు. సో ఇక దీని గురించి ఇంకా పూర్తిగా గెజెట్ డాక్యుమెంట్లో చూద్దాం. సో ఈ ట్యాక్స్ అనేది సంవత్సరానికి ఎలా ఉంటుందంటే పాపులేషన్ బట్టి మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. స్క్రీన్ మీద చూపించినట్లు డిఫరెంట్ ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి. పాపులేషన్ బట్టి మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలో జనాభా అనేది 5 లక్షలకి ఎక్కువ, 20 లక్షలకి తక్కువ ఉంటే ఆ సిటీ పరిధిలో ఉన్న షాపులన్నీ సంవత్సరానికి 85 లక్షల ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ట్యాక్స్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షాప్ సెలెక్షన్. సో దీనికోసం మనం గెజెట్ డాక్యుమెంట్ అనేది రెఫర్ చేయాలి. సో మన గెజెట్ డాక్యుమెంట్స్ డిస్ట్రిక్ట్ వైజ్ సపరేట్ ఉంటుంది. మన excess.telangana.gov.in వెళ్ళి మనకు ఈ గెజెట్ డాక్యుమెంట్స్ అనేది చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్సైట్కి వెళ్ళి డిస్ట్రిక్ట్ వైజ్ A4 షాప్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు డాక్యుమెంట్లు షేర్ చేస్తారు. నేను వరంగల్ అర్బన్ గెజెట్ డాక్యుమెంట్ చూపిస్తున్నాను. ఈ డాక్యుమెంట్లో మనకి గెజెట్ సీరియల్ నెంబర్, మున్సిపల్ కార్పొరేషన్, డివిజన్, ఏరియా, యాన్యువల్ ట్యాక్స్, షాప్ కేటగిరీ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఏరియాలో చూస్తుంటే ఏనుమాముల, దేశాయపేట్, కాశీబుగ్, ఎల్బీ నగర్ ఈ క్లస్టర్లో మనకు 3 షాపులు అలకేట్ చేశారు. సో అందులో 2 షాపులు వచ్చేసి ఓపెన్ కేటగిరీకి, ఒక షాపు గౌడ్స్కి అలకేట్ చేశారు. సో ఈ సర్కిల్లో మనం షాప్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ హాస్పిటల్కి, స్కూల్స్కి 100 మీటర్ల దూరంలో ఉండాలి. ఈ షాప్స్కి సంవత్సరానికి 80 లక్షల ట్యాక్స్ పే చేయాలి.
లొకేషన్ సెలెక్ట్ చేసుకొని గెజెట్ సీరియల్ నెంబర్ అనేది అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అయిన అప్లికేషన్ ఫీ, లైసెన్స్ టైప్, రిజర్వేషన్ కోటా, గెజెట్ డాక్యుమెంట్, షాప్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది వివరాలన్నీ చూసాము. సో అదేవిధంగా ఇంకా అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, డీడీ ఎలా తీయాలి, ఇలాంటి విషయాలు అన్నీ నెక్స్ట్ వీడియోలో చూస్తాం. అలాగే ఇంతకుముందుకు 2-3 సార్లు టెండర్ చేసిన వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి మనకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాను. మీకు కూడా ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్ని నేను కంపల్సరీగా నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళను అడిగి మన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.